నిర్వహించాము. మేము కర్ణాటక అటు తిరగాలనుకున్నాము. కానీ ఇది అదృష్టము నంద్యాల చుట్టుపక్కల ప్రజలకి కలిగింది. అది అయోధ్య ఎళ్ళని వారు గాని, ఎళ్ళొచ్చిన వారు గాని మళ్ళీ వచ్చి చూడముచ్చటగా ఉంది మా రామ మందిరం. అందరూ వచ్చి వీక్షించాల్సిందిగా కోరుచున్నాము. ఈ రామ మందిరం కట్టాలని ఎలా ఈ రాదు దైవ సంకల్పం అండి. మేము మామూలుగా కర్ణాటక సైడు అనుకున్నాము. అటేమో ఎందుకంటే కొంచెం ప్యూర్ పబ్లిక్ ఎక్కువ అటేమో వాళ్ళ అంతా లింగాయతులు వాళ్ళు ఉంటారు. అటు అనుకున్నాము. కానీ అది సంకల్పం ఇక్కడికి వచ్చేసి నంద్యాలకి మేము అనుకోకుండా అది ఎలా ఉంది లోపల ఎలా ఉంటుంది? సేమ్ అయోధ్య లాగే ఉంటదండి. సేమ్ అయోధ్య ఎలా ఉంటదో అదే విధంగా ఉంటది. ఈ రోజు ఇది మాకు 4 months పట్టింది. 4 నెలలు పట్టింది. డైలీ 200 మంది లేబరు 4 నెలలు పట్టింది. మొత్తం ఫైబరు వుడ్‌తో చేసాము. లోపలంతా బేసిక్ అంతా ఐరన్. ఈ రామ మందిరమే నిర్మించాలని ఎందుకనుకున్నారు? ఇగో దైవ సంకల్పం అండి. దైవ సంకల్పం అలా వచ్చింది. మామూలుగా మేము కర్ణాటక సైడ్ అనుకున్నాము. కానీ ఇక్కడికి ఆ దేవుడు రాముల వారు ఎలా వెళ్ళాలనుకున్నారో ఆ విధంగా ఇక్కడికి వచ్చారు. వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లోపల ఏ విధంగా ఏం లేదు, పూజలు అలాంటివి ఏమి ఉండవండి. వచ్చి దర్శనం ఓన్లీ చూసుకొని వెళ్ళొచ్చు. ఇలా ఉంటది అయోధ్య అనేది వాళ్ళకి నమూనా అండి. ఇది ఒక నమూనా అంతే. సేమ్ అలానే వాళ్ళకు అనుభూతి కలుగుతుంది. అనుభూతి సేమ్ అయోధ్య అనుభూతి కలిగింది. అయోధ్య కన్నా కొంచెం బాగుంది అనుకుంటున్నాం మేము మా మనస్ఫూర్తిగా. వీక్షకులు వాస్తవంగా అయోధ్యలో రామమందిరం చూసినట్లుగానే ఇక్కడే అదే అనుభూతి కలుగుతుంది మనసుకు. కావున ఇట్లా అయోధ్యలో ఇట్లా బాలరాముడు ఏదో విధంగా ఉన్నాడో ఇక్కడ కూడా ఈ అయోధ్యలో బాలరాముడు ఉన్నట్లనే ఈ విధంగా స్వామివారు అట్లా ఉన్నట్టుంది. చుట్టూ స్వామివారి ఈ ఫోటోలు కానీ ఇంకోటి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. అయోధ్యలో మాత్రం స్తంభాలు నిలబెట్టిన స్తంభాల మీద ఎట్లాగా అంత మొత్తం ఎట్లా కానీ విగ్రహాలు కానీ ఇంకోటి కానీ చాలా నీట్ గా అట్లా అద్భుతంగా ఉన్నాయి. రామాలయం విగ్రహం రాముడు ఎట్లా ఉన్నాడు అట్లే విధంగా ఉన్నాడు. సెట్టింగ్స్ కూడా అయోధ్యలో రామాలయంలో ఎట్లున్నాడో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాడు ఆయన స్వామీజీ. ప్రజలకు భక్తులకు ఏం చెప్తారు? ప్రజలకు విన్నవించేది ఏంటంటే ముఖ్యంగా చాలా మంది అయోధ్యకు పోయి చూసి రావాలంటే చూడలేరు. ఇక్కడ మనం చూస్తే అదే అనుభూతి కలుగుతుందని చెప్పేసి విన్నవించుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.